చేస్తున్నటువంటి జై మార్కండేయ జై పద్మశాలి మన గాంధీ గారికి పుష్పబాలతో అలంకరిస్తున్నారు. సుమిత్ గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన ఐలాపూర్ పద్మశాలి సంఘం సభ్యులందరికీ, నా కుల బాంధవులకు, నా సోదరి సోదరిమణులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా ఆనందంగా ఉన్నది మీ అందరినీ చూస్తుంటే. ఆప్యాయంతో నన్ను ఆహ్వానించినందుకు, ఎంతో ప్రేమలు పెట్టినందుకు నేను ఎప్పుడు కూడా మర్చిపోయి మీకు ఎప్పటికి కూడా రుణపడి ఉంటాను. ఇవాళ చిన్న పిల్లలు కూడా వచ్చింది, చాలా సంతోషం. నీ పేరు ఏం పేరమ్మా? ఏమైతావు పెద్దగా అయిన తర్వాత? తనీషా. నీ పేరు ఏం పేరు? ఏమైనా అనుకుంటున్నావు? నిజమా? నిజమేనా? లేకపోతే అట్లా కరెక్టర్ అవుతావా? అవుతావా? డాక్టర్ కావాలన్నది, కలెక్టర్ కావాలన్నది. కలెక్టరా? కలెక్టర్ ఏం చేద్దాం అనుకుంటున్నాం? చాలా మంది మన పద్మశాలిలో చాలా మంది కలెక్టర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు నా డిపార్ట్మెంట్ లో ఐఏఎస్ ఆఫీసర్ కూడా పద్మశాలి సురేంద్రమ్మ. అట్లా చాలా మంది ఉన్నారు. ఇవాళ మరి ఈ సమావేశం ఎందుకు పెట్టుకున్నాం? మీరందరూ వచ్చారు, ప్రతి ఇంటి నుంచి కూడా ఈ రోజు ఈ సమావేశం వచ్చారు. మరి దేనికోసం సమావేశం పెట్టుకున్నాం? ఏదో ఒక ఆలోచన వచ్చే ముందైతే మీకు ఒకటి ఉంటుంది కదా, ఎందుకు పోతున్నాం, మరి దేనికోసం పిలిచిండు, ప్రకాష్ ఎందుకు పిలిచిండు, రాసాన్ ఎందుకు పిలిచిండు అన్న ఒక ఏదో ఇది ఎందుకు పిలిచిండ్రు, దీనికి కారణం ఏంటిదన్నది మీ అందరికి తెలుసు అంతో ఇంత. ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఎందుకు పెట్టుకుంటారంటే, ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ వర్గమైనా, మహిళలైనా, రైతులైనా ఎందుకు సమావేశాలు పెట్టుకుంటారంటే వాళ్ళ బలం చూపెట్టుకుంటారు. మా బలం ఈ సొసైటీలో, ఈ సమాజంలో మాకు కూడా బలం ఉన్నది, మేము కూడా బలవంతులమే, మేము బలహీనులం కాదు, మేము అనుకుంటే ఏదైనా సాధించగలం అన్నదే ఈ సమావేశం యొక్క ఆలోచన కావచ్చు. ఆ సమావేశం దానికోసం పెట్టుకుంటాం. మళ్ళీ నేనే చెప్పాల్సి వచ్చింది ఎందుకు పెట్టుకుంటాం. ఒకటి మాత్రం మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు, రాజ్యాధికారంలో మనం భాగస్వామ్యం కాకపోతే మనకు గౌరవం ఉండదు. సమాజంలో ఎవరికి విలువలు ఉంటాయి? సర్పంచ్కి విలువ ఉంటుంది, మీ ఊర్లో ఎంపీటీసీకి విలువ ఉంటుంది, ఎంపీపీకి విలువ ఉంటుంది, ఎమ్మెల్యేకి విలువ ఉంటుంది, ఎంపీకి విలువ ఉంటుంది, జెడ్పీ చైర్మన్ కో ఎంపీపీకో వీళ్ళకి విలువలు ఉంటాయి. వాళ్ళ దగ్గరికి మనం పనుల కోసం పోతాం. వాస్తవంగా కాదు. ఇలా ఇంద్రం ఇల్లు కావాలంటే మళ్ళీ మా ప్రశాంత్ కావాలి. ప్రశాంత్ ఉన్నాడు కాబట్టి శాలలకి ఏమైనా న్యాయం చేస్తారని మీకు నమ్మకం ఉంటుంది. అదే ప్రశాంత్ లేకపోతే ఇంకోళ్ళ దగ్గరకు పోవాలి. వాస్తవంగా కాదు. ఇలా అనిల్ ఉన్నాడు కాబట్టి ఇలా మైనింగ్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, అధికారంలో ఉంది ఆ పార్టీ కాబట్టి అనిల్తో పని. అనిల్ అనేటువంటి పద్మశాలి కాకపోయి ఉంటే మీరు ఎవరి దగ్గరికి పోవాలి, మళ్ళీ ఎవరి దగ్గరికైనా పోవచ్చు. అనిల్ ఉన్నాడు కాబట్టి గౌరవం, లేకపోతే మీ సర్పంచ్ పద్మశాలి ఉంటే మీకు గౌరవం, లేకపోతే ఆ జాతి ఏ జాతికి సంబంధించిన వ్యక్తి అవుతుండో ఆ జాతికి గౌరవం. వాస్తవమా కాదు? ఇలా పద్మశాలి ఉంటే పద్మశాలకు గౌరవం, ఇలా గౌడు ఉంటే గౌడులకు గౌరవం, కాపులు ఉంటే కాపులకు గౌరవం. ఇది జరుగుతుంది. ఇది అంటే ఈ భూమి మీద జాతి ఏ జాతి అయితే రాజ్యాధికారంలో వాటా ఉంటుంది, ఏ జాతికి అయితే, ఏ వర్గాలకైతే రాజ్యాధికారంలో వాటా ఉంటుందో వాళ్లకు ఆ గౌరవం దక్కుతుంది. మనకి ఎమ్మెల్యే లేడనుకో, మనకి మంత్రి లేడనుకో, మనకు గౌరవం లేదంటే, మనకు అంటే సమాజంలో గౌరవం ఉండదు.
ఇలా పద్మశాలీలంతా ఏం కోరుకుంటున్నారు? మాకంటూ ఒక సర్పంచ్ ఉండాలా, మాకంటూ ఒక ఎంపీటీసీ ఉండాలా, మాకంటూ ఎమ్మెల్యే ఉండాలా, మాకంటూ మంత్రి ఉండాలా, మాకు కూడా రాజకీయంలో భాగస్వామ్యం ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు. వాస్తవమా కాదు? అయితేనే పనులైతే మరి, లేకపోతే ఎడికెళ్ళచ్చు మళ్ళీ ఒకటి దగ్గరకు పోవాలి కదా. ఏ జాతి అయినా మనుగడ సాధించాలంటే సమాజంలో ఆ జాతికి రాజ్యాధికారులు భాగస్వామ్యం ఉండాలి. మరి మనం ఈ తెలంగాణ కోసం పోరాటం చేసినాం. తెలంగాణ రావాలని కోరుకున్న జాతులలో పద్మశాలి జాతి కూడా ఒకటి. అవుట్ రైట్ గా మీరు బయటికి వచ్చి మాకు తెలంగాణ కావాలని పోరాటం చేశారు. దాంట్లో మనం మన జాతికి పితగా మనకు ఆరాధ్య దైవం అనుకునే కొండ లక్ష్మణ్ బాపూజీ గారు కూడా తెలంగాణ పోరాటంలో చల్లటి చలిల ఢిల్లీలో కూడా దీక్ష చేశారు. దాంతోపాటు సిరిపురం యాదయ్య అనే యువకుడు బలిదానం కూడా చేసుకున్నాడు ఈ తెలంగాణ కోసం. మీరు కూడా తెలంగాణ పోరాటంలో ముందుండి మీరంతా కూడా నాకు తెలిసి మీరందరూ కూడా పాల్గొన్నారు. ఏ పిలిపించినా ఆ పోరాటంలో పాల్గొన్నారు. ఆ రోజు మిలియన్ మార్చ్ లో కావచ్చు, లేకపోతే అనేక పోరాటాలు తెలంగాణ కోసం పోరాటం చేస్తే మీరందరూ కూడా తెలంగాణ పోరాటంలో పాల్గొన్నారు. పద్మశాలి పాల్గొన్న మాట వాస్తవమా? మరి తెలంగాణ పోరాటంలో పద్మశాలీలు పాల్గొని భాగస్వామ్యమై తెలంగాణ సాధించుకున్న తర్వాత మరి తెలంగాణలోని పద్మశాలీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఎందుకు లేదని మీరు ప్రశ్నించుకున్నారా? లేదు, ఉండాలి కదా. మీరు పోరాటం చేసినప్పుడు మీ వల్ల తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు మరి పద్మశాలీలకు రాజ్యాధికారంలో వాటా ఎందుకు లేదు? ఉందా? నిజంగా ఉందని మీరు నమ్ముతున్నారా? లేదు. ఇప్పుడు తెచ్చుకోవాలి. ఎందుకు మరి రాజ్యాధికారంలో వాటా దక్కించుకోలేకపోతున్నామని మీరు ప్రశ్నించుకోవాలి. ఒకటి ఇప్పటికి కూడా చెప్తున్నా, ఏ జాతికైనా నేను ఎవరి దగ్గరికి పోయినా నేను ఇదే చెప్తా, ఏ జాతికి అయితే రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఉంటుందో ఆ జాతియే ఆ రాష్ట్రంలో గాని ఆ ప్రాంతంలో హక్కులు సాధించుకుంటది. ఆ జాతికే గౌరవం ఉంటది. లేకపోతే సచ్చిన పింగే ఏ జాతి అయినా సరే బతుకున్నా గాని సచ్చిన శవంతో సమానమని నేను చెప్తాను. లేకపోతే బతుకుడు కూడా వేస్ట్. అందుకే మీరంతా కూడా ఇలా సమావేశం పెట్టుకున్నది రేపు రాబోయే కాలంలో మనకు రాజ్యాధికారంలో మనకు కూడా వాటా ఉండాలా, మనం కూడా సాధించాలన్న ఒక లక్ష్యంతోనే మీరంతా పెట్టుకున్నారని నేను అనుకుంటాను. మీరందరూ కూడా ఆ దిశగా అందరినీ కలుపుకొని పోవాలా. మనం అన్ని కులాలని అన్ని వర్గాలను కలుపుకున్నారు. మనం ఒక్కటైతే మిగతా వాళ్ళంతా ఒకటైతే అనుకో, మనం ఏంటి గెలుస్తామా? అందరూ అవసరం. వాళ్ళకు మన అవసరం ఉంటుంది, మన అవసరం వాళ్ళకు ఉంటుంది. ఒక సమాజంలో కలిసి ఉన్నప్పుడు అందరినీ కలుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ మెజారిటీ వర్గానికి ప్రాతినిధ్యం లభించాలి. మెజారిటీ వర్గం పద్మశాలి అయితే మెజారిటీ వర్గం పద్మశాలి దక్కాల్సిందే అని నేను. మీరందరూ ఆ విధంగా కృషి చేస్తారని నేను ఆశిస్తున్నా. ఇక మన పద్మశాలి గురించి మాట్లాడుకుంటే చాలా ఒకప్పుడు వెనుకబడి ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే అప్పుడు ఆ వృత్తి, మగ్గాల వృత్తి రాను రాను కనుమరుగవడం వల్ల, దాని డిమాండ్ లేకపోవడం వల్ల, దానికి సరైన పెట్టుబడి పెట్టిన సరైన లాభాలు రాకపోవడం వల్ల ఇక ఆ వృత్తిలో ఉండే లాభం లేదని చాలా మంది కూడా ఆ వృత్తి నుంచి బయటకు వచ్చి సరే బీడీలు చేసుకుంటానో, టైలర్ పని చేసుకుంటానో, కార్మికుడుగా పని చేసుకుంటానో, పిల్లల్ని చదివిపించి ఇవాళ చాలా మంది పిల్లలు నాలాంటి వారు, నేను ఇవాళ ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే రాజకీయంగా ఎదిగిండొచ్చు. మా అమ్మ నాన్న కూడా, మా నాన్న టైలర్ పని చేస్తుండే, మా అమ్మ బీడీలు చుడుతుండే.
అంటే ఆ విధంగా నేను చెప్తున్నా. ఇలా చాలా మంది నిజామాబాద్ టౌన్ లో చూసుకుంటే 30 నుంచి 40% డాక్టర్లు పద్మశాలి. అమెరికా పోతున్నారు. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు చాలా మంది పద్మశాలిలో ఉంటారు. టీచర్ తీసుకుంటే సగం మంది పద్మశాలిలో ఉంటారు నాకు తెలిసి. ఇట్లా చాలా మంది ఆర్థికంగా బలపడలే అని అంటారు. కానీ వెనుకబడి కూడా ఉన్నారు. ఆ వెనుకబడిన వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత సంఘాలే. మనం అంతా కూడా కృషి చేస్తాం, వాళ్ళకి ఏదో ఒక రకంగా న్యాయం చేయాలని. ప్రభుత్వం తరఫున నేను తప్పకుండా నా వంతు కృషి చేస్తానని బాగా చదివించి వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దండి. తప్పకుండా వాళ్ళు అవుతారన్న. మన దాంట్లో బాగా చదువుకునే వాళ్ళు అందరూ చదువుకుంటారు. చాలా మందికి వాళ్ళ బీసీపీ నేను మీకు కూడా చెప్పాలి. గ్రూప్ 1 పరీక్షలు చాలా మంది మాట్లాడారు. బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలకు అన్యాయం జరుగుతుందా, జీవో 29 కొత్త దాని వల్ల అని. జీవో 55 ఉంటేనే బాగుంటుండే. జీవో 29 ఏంటంటే ఓపెన్ కాంపిటీషన్ లో కూడా అవకాశాలు బీసీలకు దొరుకుతాయి. కానీ బీసీలకు దొరికేమో మొత్తం ఓపెన్ కాంపిటీషన్ లో అంతా జనరల్ సంబంధించిన వాళ్లే ఉంటారేమో అనుకున్నారు. కానీ వాస్తవంగా జీవో 29 వల్ల బీసీలకు న్యాయం జరిగింది. ఒకవేళ జీవో 55 ఉండి ఉంటే మనకు న్యాయం జరిగేది కాదు. జీవో 29 వల్ల 31,000 మంది దానికి గ్రూప్ 1 పరీక్షకు వాళ్ళకు అవకాశం దక్కింది. దాంట్లో బీసీలకు 17,000 మంది బీసీలకు అవకాశం దక్కింది. అంటే 57%. దాంట్లో పద్మశాలిలే ఎక్కువ. ఒకవేళ జీవో 55 ఉండి ఉంటే కేవలం 7,000 మంది బీసీలకే అవకాశం దక్కేది. ఇంకొక 3,000 మంది ఓపెన్ కాంపిటీషన్ లో 10,000 మందికి దక్కేది. జీవో 29 వల్ల ఇలా 17,000 మందికి, అందులో పద్మశాలికి చాలా ఎక్కువ మందికి అవకాశం దక్కింది. గ్రూప్ 1 మన వాళ్ళు చాలా మంది గ్రూప్ 1 ఆఫీసర్స్ అయితే ఇప్పుడు రాబోయే కాలంలో చూస్తారు. ఎంఆర్ఓలు ఉన్నారు, చాలా మంది మనకు డిఎస్పీలు ఉన్నారు, ఎస్పీలు ఉన్నారు. ఎక్కడ చూసినా నేను ఏడా చూసినా గానీ నా డిపార్ట్మెంట్ హెడ్డే పద్మశాలి ఉన్నాడు, ఈ మైనింగ్ డిపార్ట్మెంట్. అట్లా చూసుకుంటూ పోతే చాలా మంది పద్మశాలీలు చదువుకొని పెద్ద పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్నారు ఇవాళ. కానీ రాజకీయంగా మాత్రం లేరు కాబట్టి అదేదో మీరే చేయాలి. ఇప్పుడంతా మీరంతా కలిసి పనిచేయాలా, మనల్ని రాజకీయాల్లో దించాలా, మనల్ని లీడర్లని చేసుకుంటారని నేను అనుకుంటున్నా. చేసుకుందామా? చేసుకుంటేనే గౌరవం, లేకపోతే లేదు. ఇప్పుడు ఈ కలెక్టర్ అయినా సరే ఎవరి దగ్గర రావాలా? మళ్ళా పొలిటికల్ లీడర్ దగ్గరికి, నా అట్లాంటి దగ్గరికి రావాలి. నువ్వు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నా, చీఫ్ సెక్రటరీ ఉన్నా, మళ్ళీ ఎవరి చీఫ్ మినిస్టర్ దగ్గరికి పోవాలి. అదంతా లీడర్లు కాబట్టి మనం కూడా లీడర్లు తయారు చేసుకోవాలి. ఇక సరే, అన్ని మాట్లాడుకోవాలి. ఇక రాజకీయాలు కూడా కొద్దిగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. వాటిని నేను ఏమన్నా నొప్పించాను. నా యువకులు ఉన్నారు ఇక్కడ, మీ భావజాలాన్ని నేను ఏం నొప్పించకుండా మాట్లాడతాను. కానీ నేను ఇక్కడ వచ్చిన తర్వాత, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడికి వచ్చిన తర్వాత మేమేం చేస్తున్నాము, అంతకుముందు ఏం జరిగిందని కూడా చెప్పాలి. ఎందుకు అవసరం అనంటే, రేపు రాబోయే కాలంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఓటు వేసేటప్పుడు కూడా ఆలోచించి చేయాలి. అది మన జాతికి న్యాయం జరుగుతుందా లేదా అని విశ్లేషణ కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నేను అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు న్యాయం జరిగిందా లేదా అని చూసుకుంటే, ముఖ్యంగా బలహీన వర్గాలు, ఇవాళ నేను ఒక విషయం చెప్తాను. మన జాతి అంటే పద్మశాలీలంతా కూడా చదువుపైనే ఆధారపడి ఉన్న జాతి మనది. ఆ జాతి మనం ఏమనుకుంటామంటే ప్రభుత్వ ఉద్యోగాలు, అది కూడా ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకోవాలని అనుకుంటాం. ప్రభుత్వ ఉద్యోగం ఉంటేనే మన దగ్గర పిల్లనిస్తాం. లేకపోతే ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటే పిల్లని చేయడు. ప్రైవేట్ ఉద్యోగం అంటే ఆనికి ఏడరా ఇచ్చేది అంటే ఆడు ఎంత సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండాలి. అదే ప్రభుత్వ ఉద్యోగం అంటే చెప్పరాసి పనిచేసిన, ప్రభుత్వంలో పనిచేస్తున్న గ్యారంటీ వానికి ఇద్దాం. కానీ ఆడు HCL కి పనిచేసిన, TCS కి పనిచేసిన వానికి మాత్రమే. ఇది వాస్తవంగా కాదు. వాడు ఎంత తెలివి ఉండాలి. ఈయనకి ఇస్తామా, ఆడు చెప్పరాసి పనిచేసి గ్రూప్ 4 వానికి ఇస్తామా. ఆడ అక్కడ మేనేజర్ పనిచేసినా కానీ ఆయనకి మనము ప్రభుత్వ ఉద్యోగుల ప్రభుత్వ పైనే ఆధారపడి ఉన్నాం.
మరి 10 సంవత్సరాల కాలంలో నేను చాలా మందిని అడిగాను, ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయంటే రాలే, నోటిఫికేషన్ లేదు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో, కేసీఆర్ పాలనలో మనం ఎందుకు తెలంగాణ పోరాటంలో పాల్గొన్నామంటే రేపు తెలంగాణ ఏర్పాటైతే మనకు ఉద్యోగాలు వస్తాయి, మన పిల్లలు బాగుపడతారని చెప్పేసి కదా. మన సిరిపురం యాదయ్య ఆ రోజు ఆయన గ్యాస్ పోసుకొని కాలబెట్టుకున్నాడంటే దానికి కారణం తెలంగాణ వస్తే కనీసం నా జాతికి, నా యువకులకు, నా తోటి స్నేహితులకైనా కానీ రేపు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి తెలంగాణ తెచ్చుకుంటే 10 సంవత్సరాల కాలంలో ఒక్క నోటిఫికేషన్ అన్న పడ్డదా? పడలే. డిఎస్సి మన టీచర్ రిక్రూట్మెంట్ ప్రతి 2 సంవత్సరాలకు టీచర్ రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి. డిఎస్సి పెడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా ఆ రోజు ప్రతి 2 సంవత్సరాలకు డిఎస్సి పెడితే అలా మనకు ఉద్యోగాలు వచ్చేటి. 10 సంవత్సరాల డిఎస్సి పెట్టలే. మనం 23 ఏళ్లకు డిగ్రీ అయిపోతే 22, 23 ఏళ్లకు డిగ్రీ అయిపోయి బీఈడీ అయిపోయినాడు. 10 సంవత్సరాల వరకు కూడా రాలే. డిఎస్సి పెట్టలే 10 సంవత్సరాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే డిఎస్సి పెడితే ఆ 10 సంవత్సరాలు 23 సంవత్సరాలు 33 సంవత్సరాలు అయినాయి. ఒకవేళ అదే రోజు డిఎస్సి పెట్టి ఉంటే 25 ఏళ్ళలోకే మనం పెళ్లి చేస్తే ఇవాళ సెటిల్ అయిపోతుండే. వాడి పిల్లలు కూడా ఇస్తారా? ఇయర్. ఈ 10 ఏళ్ళు వాడు వెయిట్ చేసి చేసి ఇప్పుడు ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు పిల్లలు ఇస్తారు. వాడికి ఎంతమంది చనిపోయారు? షబీర్ అనే పిల్లగాడు 2021లో రైలు కింద పడి చచ్చిపోయాడు. నాకు ఉద్యోగం రాదు అని చెప్పేసి. అప్పటికి ఆయనకి పెళ్ళైంది పిల్లగాడికి. నెల తిరగగా ముందే భార్య కూడా నా భర్త లేనప్పుడు నేనెందుకు ఈ భూమి మీద అని చెప్పి ఆమె కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. వాళ్ళకు ఒక పిల్లగాడు, ఏడాది పిల్లగాడు అనాథ అయిపోయాడు. ప్రవళిక అనే అమ్మాయి కూడా నాకు ఉద్యోగం రాదని చెప్పి ఆమె ఆత్మహత్య చేసుకుంటే ఆ ఆత్మహత్యను కూడా వాళ్ళు నిందలు మోపిన. ప్రవళిక ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకోలేదు, ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉండే అని చెప్పి నింద మోపారు. ఆఖరికి వాళ్ళ తల్లిదండ్రులు ప్రెస్ మీట్ పెట్టి నా బిడ్డ చనిపోయింది, ఉద్యోగం రాక చనిపోయింది, నింద లేకండి, అది మంచిది కాదని చెప్పేసి వాళ్ళు ఏడ్చుకుంటా ప్రెస్ మీట్ ఉందని చెప్పి. ఇంత ఘోరంగా కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు చేసినారు. ఎంతమంది పిల్లల్ని చంపినారు మీరు? ఎంతమంది పిల్లలు బలిదానాలు చేసుకున్నారు? అట్లా పద్మశాలులు కూడా చాలా మంది ఉన్నారు. పద్మశాలులు అది ఆధారపడేది ప్రభుత్వ ఉద్యోగాలపై. ఇంత ఘోరమైన అన్యాయం జరిగింది 10 సంవత్సరాలు. ఆ తర్వాత ఈ 10 నెలలనే, ఈ 12 నెలలు ఇవాళ నిన్నటి సంవత్సరం అవుతుంది. 12 నెలల్లో 50,000 ఉద్యోగాలు. మీ ఊర్లోనే ఉద్యోగాలు వచ్చిన ఎంతమంది టీచర్లు అయితే చెప్పరు? ప్రశాంత్, టీచర్లు ఎంతమంది అయ్యారు మీ ఊర్లో? అంటే అట్లా ఎంతమంది ఉన్నారు? 7-8 మంది టీచర్లు మీ ఊర్లోనే. మరి ఎప్పుడన్నా కానీ గత 10 సంవత్సరాల కాలంలో చూసిండ్రా టీచర్లని? చూసిండ్రా? మీరే చెప్పండి, వాస్తవమా కాదు? 50,000 ఉద్యోగాలు. ఇప్పుడు ఇదే నేను మీ ఊర్లోనే అడుగుతున్నా, పోయిన 10 సంవత్సరాల్లో ఒక టీచర్ అన్నా గానీ, ఒక టీచర్ కి అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం దొరికిందా? టీచర్ పోస్ట్ ఒకటన్నా వచ్చిందా? 10 మంది వచ్చారు. ఎంతమంది చనిపోయారు? అంటే ఈ దుర్మార్గ పాలన ఉన్నదని చెప్తున్నా. ఇవాళ గల్ఫ్ కి ఎంతమంది పోతారు? మీ ఊర్లో గల్ఫ్ పోయిన శాలలో కూడా పోతారు కదా. మా నాన్న కూడా గల్ఫ్ అయినాడు. శాలలో ఎందుకు పోతారంటే శాలలో భూమి ఉండదు, ఉపాధి ఉండదు, శాలలో పోతారు. ఎన్ని సంఘటనలు చూసింట పాల్గొనాలంటే గల్ఫ్ పోతారు, మంచి జరిగితే మంచి జరుగుతుంది, భాగ్యం చేసిపోతారు. అక్కడనేమో పని దొరకకపోతే కొందరు ఉరేసుకొని ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆరోగ్యం బాగాలేక చనిపోతారు అక్కడ. ఎందుకంటే అక్కడ వాతావరణము అని తట్టుకోలేక, తిండి సరిగా లేక అక్కడ ఎంతమంది చనిపోతుంటారు. ఆ చనిపోతే ఇక్కడ భార్య పిల్లలు రోడ్డు మీదుగా, మరి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత లేదా? ఒక సంఘటన చెప్తా నేను మీకు. నా బాల్గొడలనే జరిగింది. భర్త చనిపోయాడు, శవం రావడానికి 15 రోజులు పడుతుంది. 10-15 రోజులు పట్టింది. భార్య రోజు ఏడుస్తుంది. భార్య, పిల్లలు, కుటుంబము, చుట్టాలు రోజు అదే పని కదా. ఇక శవం వచ్చే వరకు నిద్ర పడుతుంది ఎవరికన్నా. ఏడ్చుకుంటా ఏడ్చుకుంటా ఏడ్చుకుంటే చచ్చిపోయింది. భార్య కూడా చచ్చిపోయింది. 2 పిల్లలు, ఒకటో తరగతి, 2వ తరగతి, చిన్న చిన్న పిల్లలు. ఇది 8 ఏళ్ల కింద జరిగింది. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది.
మరి వాళ్ళ పిల్లలు ఏం కావాలా? వాళ్ళకి ఆధారం ఏంటిది? ప్రభుత్వం ఆదుకోవాలా లేదా? అందుకే ఇట్లాంటి సంఘటనలు చాలా జరిగినాయి. పిల్లలు ఎప్పుడు పెద్దగా కావాలా, వాళ్ళ పెళ్లిళ్ళు ఎప్పుడు కావాలా, వాళ్ళ సెటిల్ ఎప్పుడు కావాలా, వాళ్ళ పిల్లల్ని ఎవరు చూడాలా? ఏం ఆధారం లేకపోతే వాడు ఇంట్లో పెట్టుకుంటా? ఇంత ఘోరమైన పరిస్థితులు మీ ఊళ్ళో కూడా ఉండొచ్చు అట్లాంటి పరిస్థితులు. మరి వాళ్ళ 5 లక్షల ఎక్స్గ్రేషియా ఆ కుటుంబానికి ఇస్తున్నాం. ఇప్పుడు 5 లక్షల రూపాయలు. ఒకవేళ గల్ఫ్ కార్మికుడు చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఆధారం ఉండాలని చెప్పేసి ఇస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, అసలు మనం ఎందుకు ఆ మాయలో పడాలని చెప్పేసి నేను చెప్తున్నాను. గరీబోనికి అల్టిమేట్ గా నేను అనేది ఏంటిదంటే, గరీబోనికి పేదవానికి న్యాయం జరగాల. పేదవాళ్ళల్లో పద్మశాలీలు కూడా ఉన్నారు, వాళ్ళకి న్యాయం జరగాలన్నది. ఇవాళ బస్ కిరాయిలు ఎంత ఉంటుండే? ఇవాళ బస్సులు ఫ్రీగా పోతున్నాం. బస్ కిరాయి ఎట్లు నేను పోతుంటే అక్క ఇట్లా అడుగుతుంటే, ఏమక్క ఏం నడుతుండే? బస్ కిరాయి బాగా పెరిగిపోయింది. పెళ్లికి వచ్చినా ఆ పెళ్లికి ఎంత కట్నం పెట్టినా నా బస్ కిరాయి కూడా అంతే అని అంటుండే. ఇది వాస్తవమా కాదు? బిల్లు 700-800 రూపాయలు వస్తుంది బిల్లు. మీరు చేసే బీడీలకు 2000 రూపాయలు వస్తాయి. 1000 బీడీ చేస్తే 2000 రూపాయలు వస్తాయి. పెరిగిందా? మరి 10 ఏళ్ళ నుంచి 150 రూపాయలు 200 రూపాయలు. కానీ కరెంటు బిల్లు పెరిగింది 600-700 రూపాయలు అవుతుండేనా? ఇది వాస్తవం. నేను ఎందుకంటే చూసినాండి, నేను తిరిగినాడు కాబట్టి చెప్తున్నా. పోయి అడిగితే బిల్లులు బాగా పెరిగినాయి అన్న, 600-700 రూపాయలు కట్టాల్సి వస్తుంది. నేను బీడీలు చెప్తే నాకు 2000 రూపాయలు వస్తుంది. 600-700 రూపాయలు కడుతున్నారా? 200 యూనిట్ల లోపల కాల్చుకుంటే 0 బిల్లులే కదా. మీకు ఏమైనా పైసలు అలుగుతున్నాయా? చెప్పు. అది మిగులుతున్నాయి, బస్ కిరాయిలు మిగులుతున్నాయి. 3 సిలిండర్ 1200 రూపాయలు. మరి ఇదే మోడీకి మరి ఆ రోజు లేదా? ఉండాలి కదా. మరి నువ్వే కదా పాలించేది 10 ఏళ్ళు. 1200 రూపాయలు సిలిండర్ అంటే బతుకుతామా? మరి 500 రూపాయలకి సిలిండర్ వస్తున్నారు కదా, వస్తున్నదా లేదా? ఎన్ని మిగులుతున్నాయి? సిలిండర్ ఒక 500 రూపాయలకి 500 పడుతుంది ఒక ఖాతాలలో. మీరు చెప్పాలి ఖాతాలలో పడుతుంది. పడకపోతే చేపిస్తాం. కాదు పడకపోతే చేపిస్తాం. కాదు పడకపోతే చేపిస్తాం. ఆ పాలసీ ఉంది, అది ఉన్న స్కీమ్ ఉన్నది. స్కీమ్ లో పడకపోతే మేము చేపించే బాధ్యత నాది. చెప్పు, మీకు పడుతున్నాయా లేవా? ఇప్పుడు ఎల్లప్పుడూ పడతలేవా? అది చూపెట్టు. అయితే లేవు కదా. ఎందుకు అయితే లేవో నువ్వు ప్రకాష్ నువ్వు మాట్లాడు, తెలుసుకో. ఎవరెవరు పడతలేవో చూసుకో. కరెంటు బిల్లులు అయితే 0 బిల్లులు ఉన్నాయి కదా, బస్ కిరాయి ఫ్రీ కదా. ఓకే, ఇది ఆ సిలిండర్ సంగతి చూడు. సిలిండర్ ని అది ఎందుకు పడతలేదో మీరంతా మాట్లాడుకుని ఏపించే బాధ్యత మాది. ఏపించే బాధ్యత మాకు చెప్తున్నాను. మీ కష్టం రాకుండా చూసుకుంటాను. మా స్కీమ్ మీకు వర్తిస్తే లేదంటే దానికి కారణం పడి ఉండాలి. ఒకవేళ మీకు వస్తే లేదంటే దాన్ని విశ్లేషణ చేసి మీకు అందించే బాధ్యత మాది. అది వాళ్ళకి చేపించే బాధ్యత నీది. నువ్వు కాంగ్రెస్ పార్టీలో నువ్వు చేయించాలి. ఇవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ మంచి కార్యక్రమాలే. పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయి. ఇంకేమన్నా ఇప్పుడు ఇందిరా మిల్లు కావాలా? ప్రశాంత్ ఇందిరా మిల్లు మన వాళ్ళకి ఇల్లు ఉంటాయి. ఇల్లు ఇప్పించే బాధ్యత నీది. నువ్వు రాపి పేర్లు, నేను వినయ్ రెడ్డితో మాట్లాడేసి ఆ ఇందిరా మిల్లులను మీ పేర్లు ఎక్కిస్తాను. ఇక ఇవన్నీ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఇక ఇంకొకటి, కులగణన గురించి మీకు అవగాహన ఉందా? అందరూ కూడా పాల్గొన్నారు కదా కులగణనలో? పాల్గొన్నారా లేదా? ఎందుకు కులగణన చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఎందుకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మళ్ళా ఇది పద్మశాలీలకు ఎందుకు చెప్తున్నా అంటే, మనం చదువు పైనే ఆధారపడి ఉంటాం కాబట్టి ఎందుకు కులగణన చేయాల్సి వస్తుంది అని. ఈ దేశంలో కులగణన 1932 బ్రిటిష్ వాళ్ళు చేసిన తర్వాత ఇప్పటి వరకు కూడా కులగణన చేపట్టలేదు. కులగణన అంటే ఏంటిది? ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు మీరు అంటున్నారు 700-800 ఓట్లు ఉన్నాయి మన ఊర్లో.
మరి 700-800 ఓట్లు ఉన్నప్పుడు మరి మీకు న్యాయం జరుగుతుందా లేదా? జనాభాలో మీరు ఆల్మోస్ట్ 1/4, 1/5 ఉన్నారు. మీరు 1/4 ఉన్నారు ఈ ఊర్లో. 25% ఉన్నట్టే కదా, ఓట్లలో 25% ఉన్నాయి. సో అదే విధంగా మొత్తం రాష్ట్రం దేశమంతా కూడా 55% పైన బీసీలు ఉన్నారు. ఆ రోజు లెక్క పెట్టినాం 32లో. నేను 32 అంటే ఎన్నేళ్ళు అవుతుంది? అదొక 68 ఏళ్ళు, ఇది ఒక 24 ఏళ్ళు, 92 ఏళ్ళు అవుతుంది. 92 ఏళ్ల కింద కులగణన చేసినప్పుడు బీసీలు 55% అని తేలినప్పుడు. ఇప్పుడు ఇంకా పెరగచ్చు కదా. మరి బీసీలకు రిజర్వేషన్లు ఎంత? 27% రిజర్వేషన్. బీసీలలో మనం కూడా ఉన్నాం. మరి పద్మశాఖలు బీసీలో 27%, 55% పైన ఉన్నవానికి 27% రిజర్వేషన్. అదే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు బీజేపీ వచ్చిన తర్వాత తీసుకొచ్చింది. బీజేపీ వచ్చిన తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో 10% వాళ్ళకు, ఎవరికి? ఓసీలకు 10%. మరి ఓసీలు ఎంతమంది ఉన్నారు అని లెక్క పెట్టాలిగా. ఆ రోజు 1932లో ఓసీల శాతం 12% పెరిగింది. 12% ఉంటే వాళ్ళకి 10% రిజర్వేషన్లు ఉన్నాయి. వాళ్ళకు ఉండద్దు అని అన్నట్లేదు, వాళ్ళకు ఉండాలి. వాళ్ళల్లో కూడా గరీబులు ఉంటారు. మరి 55% ఉన్నదానికి ఉంటాయండి. మరి 27% రిజర్వేషన్ ఏంటిది? మరి ఇక్కడ నష్టపోతున్నది ఎవరి? బీసీలు. పద్మశాలీలు దేంట్లున్నారు? బీసీలు. ఉదాహరణకు నేను చెప్తా. నీట్ ఎగ్జామ్ రాస్తారు కదా, రాసింది కదా ప్రకాశన, నీ బిడ్డ రాసింది, బిడ్డ ఇప్పుడు డాక్టర్ అవుతుంది. మరి నీటు మొత్తం దేశవ్యాప్తంగా నీటు రాస్తారు. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్లు 1,09,000 ఉన్నాయి. లెక్క ఇను ఎవరికి అన్యాయం జరుగుతుంది చెప్తా. 1,09,000 సీట్లు అయితే బీసీలకు 27% రిజర్వేషన్. మొత్తం అప్లై చేసుకున్నది 23,80,000 మంది దేశవ్యాప్తంగా అప్లై చేసుకున్నారు. 1,09,000 సీట్లకు, 1,09,000 సీట్లకు. బీసీలు వచ్చి 10,88,000 మంది అప్లై చేసుకుంటే వాళ్ళ సీట్లు 27% ప్రకారం 29,000 సీట్లు. ఇక్కడ ఒక్క సీటు కోసం 35 మంది పోటీ పడుతున్నారు బీసీలు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లా 1,88,000 మంది అప్లై చేసుకున్నారు. 10,900 సీట్లు వాళ్ళ 10% ప్రకారం. అక్కడ కాంపిటీషన్ ఎట్లుందంటే ఒక్క సీటు కోసం కేవలం 17 మంది, బీసీలు మాత్రం ఒక్క సీటు కోసం 35 మంది. ఎవరికన్నీ ఏం జరుగుతుంది? ఎవరికి? బీసీలకు. రాహుల్ గాంధీ ఏమంటాడు? బీసీలకు అన్యాయం జరుగుతుంది. 55% పైన ఉన్న బీసీలకు కేవలం 27% రిజర్వేషన్ ఉన్నది. ఆ 27% పెంచాలా? బీసీలకు న్యాయం చేయాలా? బీసీలకు న్యాయం చేయాలంటే దేశమంతా కులగణన చేయాలా? ఎందుకంటే కోర్టులు ఒప్పుకోవు. కులగణన చేయండి, కోర్టులు ఒప్పుకోవు. బీసీలకు 55% ఇవ్వాలంటే ఇయ్యరాదు. ఈ కులగణన చేసి బీసీల శాతం మొత్తం తీసి బీసీలు ఎంత వెనుకబడినారు, వాళ్ళు ఆర్థికంగా ఎంతగా వెనుకబడి ఉన్నారు, నిజంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, సామాజికంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిందే అని చెప్పి మనం కోట్ల కొట్లాడచ్చు. కానీ బీజేపీ మోడీ ఏమంటూ నేను కులగణన చేయను, నేను జనగణన చేస్తా, మీరంతా కలిసి ఉండండి, మేము జనగణన చేస్తా, కులగణన చేయము. కులగణన చేయకపోతే ఎవరికి అన్యాయం జరుగుతుందో మీరు ఆలోచన చేయండి. నేను ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నానంటే ఇవాళ మనకి ఈ రిజర్వేషన్లు కల్పించింది ఎవరు, ఆ రిజర్వేషన్లు అసలు రావడానికి కారణం ఎవరు అన్నది మనందరికీ తెలుసు. ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లు తీసుకురావాలని చెప్పేసి చెప్తే అప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిండ్రు, బీసీలకు కూడా ఇవ్వాలని ఆ కాన్స్టిట్యూషన్ లో రాస్తే తర్వాత బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిండ్రు. కానీ మండల్ కమిషన్ వచ్చిన తర్వాతనే బీసీలకు రిజర్వేషన్లు వస్తున్నాయి 27%. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చి కాంశీరాం కొట్లాడాడు. యూపీలో ఉండే కాంశీరాం బీసీల కోసం ఆ రోజు ఢిల్లీలో ధర్నా చేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఆ రోజు వీపీ సింగ్ దిగి వచ్చి మండల్ కమిషన్ ఆ రోజు వచ్చింది. మండల్ కమిషన్ ఏర్పాటైన తర్వాత 27% రిజర్వేషన్ మనకు వచ్చింది. ఇవాళ మనం గుర్తు చేసుకుంటాం ఆ మహనీయుల వల్ల